సో మల్లేశం గురించి 3 ముక్కలు చెప్పండి అంటే ఏం చెప్తారు? Passion, love for mother. హీరోయిన్ అనన్యత కెమిస్ట్రీ గురించి We had rehearsals, we had script readings, and more than that, and the chemistry came out very naturally. ఈ సినిమా చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్కి చాలా ఇబ్బంది పడ్డానన్నారు. అది ఎలాంటి scenes? అంటే ఇబ్బంది అంటే కొంచెం సెకండ్ థింగ్ వాజ్ ఐ హ్యాడ్ టు బ్రోచేవారెవరిలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఏంటి మీ క్యారెక్టర్? సో ఐ ప్లేడ్ క్యారెక్టర్ కాల్డ్ R3 బ్యాచ్ ఉంటుంది అనమాట. అవుట్ అండ్ అవుట్ సో లేడీ గెటప్ వేయడం ఫస్ట్ టైం అనుకుంటా. సో ఎలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్? చీర కొంచెం ఇబ్బందిగానే ఉండింది కానీ సో ఇట్లా ఉండాల్సింది ఇట్లా అయిపోయేవాడు అనమాట. సో బట్ వాకింగ్ లైక్ కమెడియన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ఇప్పుడు ఒక అద్భుతమైన మెయిన్ లీడ్లో చేస్తూ యాక్చువల్గా అందరికీ బ్యాచిలర్స్ అందరికీ నా సావు నేను సస్తా నీకెందుకు అనే అద్భుతమైన డైలాగ్ని అందించిన ప్రియదర్శి మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో ప్రియదర్శి. నమస్తే కాజల్. నమస్తే. ఐఎమ్ సూపర్. హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. సో ఇప్పటి నుంచి అందరూ మల్లేశం అని పిలుస్తారా, ప్రియదర్శి అని పిలుస్తారా? ప్రియదర్శి అనే పిలవాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే మరిన్ని క్యారెక్టర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ దాట్ అండ్ ఐఎమ్ హోపింగ్ లెట్స్ సీ. అంటే అది ఎట్లుంటుంది అంటే ఒకసారి ఇప్పుడు క్యారెక్టర్ నేమ్తో పిలిచారనుకోండి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు కౌశిక్ అనిపిస్తుంది అంటే వాళ్ళు అంత ఆదరిస్తున్నారని. ఇట్స్ బోత్ లైక్ ఇట్స్ నైస్ యాక్చువల్లీ, గుడ్ ఫీలింగ్ వెన్ పీపుల్ కాల్ ఫ్రమ్ దేర్ క్యారెక్టర్ నేమ్స్. సో ఈ క్యారెక్టర్ మీ దగ్గరికి రాగానే, ఈ స్టోరీ వినగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? నేను చేయగలనా లేదా అని వచ్చిన అండ్ కాన్ఫిడెన్స్ ఉండిందా? బికాజ్ కాన్స్టెంట్లీ మీరు కామెడీ చేస్తూ ఉంటే ఇట్లాంటి బయటకు వచ్చి సినిమా చేయాలంటే మీకు ఒక కొంచెం దిస్ ఇస్ లిటిల్ ఆ సెల్ఫ్ బిలీవ్ కూడా కొంచెం అడుగుతుంది అనమాట. అరే నిజమారా ఇంతుందా నీకు అనిపిస్తుంది. బట్ సమ్హౌ వీ వెంట్ అవుట్ ఆఫ్ అవర్ వే. ఐ వెంట్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ సమ్హౌ వీ పుల్డ్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ ఇంకా ఇప్పటికే ప్రివ్యూస్ అన్నిట్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. We are looking forward for this wonderful film and I'm really happy and proud to be a part of such film. సో జనరల్గా ఒక జానర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఓకే నెక్స్ట్ నేను ఇది చేయాలి అది చేయాలి అన్న థాట్ ఉంటుంది కదా. సో యూ నెవర్ హ్యాడ్ సచ్ థాట్స్? అంటే కమెడియన్గా ఉన్నాను కదా నెక్స్ట్ మెయిన్ లీడ్ చేయాలి అని. I want to be an actor అండి. I never planned where I'm going as an actor. All I wanted is to do good work and work that gets me వెరీ హ్యాపీ. సో అదే ఉండింది కానీ అంతేగాని, ఎందుకంటే నేను స్టార్టింగ్లో విలన్గా చేశాను. టెర్రర్లో ఐ వాజ్ డూయింగ్ కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైండ్ ఆఫ్ రోల్స్ విత్ వైఫ్ ఆఫ్ రామ్ ఇట్లాంటి సినిమాల్లో. నౌ టోటలీ అనదర్ గుడ్ ఫిల్మ్ యాజ్ అన్ అప్రోచ్. సో ఈ వర్సటాలిటీని కంటిన్యూగా పెట్టుకొని చేద్దామనే ఉద్దేశం తప్పితే నాకు హీరోనే అవ్వాలి, ఇట్లా హీరో ఫ్రెండ్గా ఉండాలి ఎట్లాంటి ఏం లేవండి. సో ఈ ట్రెండ్ని మీరు కంటిన్యూ చేశారనమాట, విలన్గా వచ్చిన వాళ్ళందరూ హీరోగా మారుతారు అని. అదే అండి, దట్స్ వాట్ అగైన్. ఇప్పుడు నేను ఐ డోంట్ థింక్ ఐఎమ్ హీరో అండి. దిస్ ఓన్లీ వన్ హీరో ఈజ్ కాల్డ్ చింతకింది మల్లేశం. నేను ఆయన క్యారెక్టర్ చేసిన అంతే. ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ ప్లేయింగ్ హిమ్. సో నేను వెన్ ది హోల్ ఐడియా ఆఫ్ ఏంది హీరో అంటే అని, బట్ యాక్చువల్లీ స్పీకింగ్ నేను అంత సీన్ లేదు, అంత ఆలోచించట్లేదు నా గురించి. నేను ఆల్ ఐమ్ థింకింగ్ ఈజ్ యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ ఐ కెన్ గెట్ టు డూ గుడ్ వర్క్, దట్స్ ఇట్, అండ్ టెల్ గుడ్ స్టోరీస్. సో మల్లేశం గురించి 3 ముక్కలు చెప్పండి అంటే ఏం చెప్తారు? అన్డయింగ్ ప్యాషన్, గ్రేట్ లవ్ ఫర్ మదర్, నెవర్ గివ్ అప్. సో మల్లేశానికి ప్రియదర్శికి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయి? చాలా ఉన్నాయండి. ఆయన జర్నీ తోటి కూడా నేను కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ నేను అంతే స్ట్రగుల్ అయ్యాను. ఇవాళ ఇంకా ఐఎమ్ వర్కింగ్ ఎనఫ్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ అ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్. అండ్ నేను ఆల్సో ఇండస్ట్రీలో కూడా కొంచెం ఇట్లా వీడు ఏమైనా చేస్తాడులే అన్న కొంచెం ఆ నమ్మకం కూడా రావాలంటే యూ షుడ్ డూ, ఐ మీన్ ఆర్ చాయిసెస్ మేకర్స్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ లెవెల్. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దాట్ వే, రియలీ గుడ్.
మూవీకి ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కమర్షియల్ మూవీని ప్రమోట్ చేస్తున్నట్టు ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఒక మంచి సినిమా ఆడి బయటికి వచ్చి డబ్బులు వస్తే దట్స్ కమర్షియల్ సినిమా అండి మై డెఫినేషన్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ మీడియా సీరియస్లీ. ఎందుకంటే మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తుంటామంటే ఎట్లా చేయాలి సినిమా ప్రమోషన్స్కి ఎట్లా చేయాలి అని. బట్ ఎవర్ సిన్స్ ఈ ఫిలిం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీబడి ఈజ్ రైటింగ్ వన్ ఆర్టికల్ ఆర్ సమ్ పేజ్లో సమ్ న్యూస్ ఆర్ సమ్ వీడియో ఆర్ సంథింగ్ అండ్ ఇట్లా ద కాన్స్టెంట్ బజ్ దే ఆర్ పుటింగ్ ఇట్ అప్ ఇన్ ద మీడియా. ఇట్స్ ఐ ట్రూలీ ఓ టు ద మీడియా సీరియస్లీ. వాళ్ళు అన్బయాస్డ్గా మమ్మల్ని దే ఆర్ పుటింగ్ అస్ ఆన్ అ గుడ్ పెడెస్టల్. ఐఎమ్ గ్లాడ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ యా ప్రమోషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద. సో రాజ్ ఆర్ మీ దగ్గరికి ఈ స్టోరీతో రాగానే చేయగలనా అన్న డౌట్ వచ్చింది అన్నారు. సో ఎట్లాంటి డౌట్స్ ఉండే? అంటే పూర్ వీవర్ క్యారెక్టర్ని నేను చేయగలనా, పుల్ ఆఫ్ చేయగలనా అనే డౌట్సా, లేకపోతే ఎట్లాంటి డౌట్స్? అవి ఉన్నాయి, ఒప్పుకుంటాను. తర్వాత రాజ్ నన్ను ఎక్కువ నమ్మాడు. ఇంకా నేను నమ్మడం కంటే కూడా ఆయన నన్ను ఎక్కువ నమ్మడం వల్ల నాకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. దాట్ వే ఐ కుడ్ డూ ఇట్ విత్ మచ్ మోర్ ఈజ్ అండ్ కంఫర్ట్ బేసిక్లీ. అది బాగా జరిగింది ఇక్కడ, అది చెప్పుకోదగ్గ విషయం నాకు యాక్చువల్లీ అది. సో అట్లా ఈ సినిమా రావడం, ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే somehow we made sure that this film went off well with great technicians and good cast. యా. సో ఒక కమేడియన్ నుంచి డైరెక్ట్గా పద్మశ్రీ గ్రహీత క్యారెక్టర్ చేయడం, స్విఫ్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ప్రెజెంట్ ఫీలింగ్? I'm lucky, man. You just want to say whatever. I'm lucky to be a part of the cinema. I'm lucky to be doing this film, and I'm glad this is happening. And I hope I live up to expectations of the people. And ఇప్పుడు ప్రస్తుతానికి this is all in my head. సో ఈ మూవీ తర్వాత ఇంకా మీరు కమేడియన్ క్యారెక్టర్స్ చేస్తారా, లేకపోతే మెయిన్ లీడ్? I'm doing all of that. ఆల్రెడీ గీతా ఆర్ట్స్ తోటి ఒకటి వర్కింగ్ ఆన్ థింగ్ అండ్ అది ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. అండ్ బ్రోచే వార్ ఎవరు 28th రిలీజ్ కాబోతుంది. దట్స్ అనదర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ వీ విల్ సీ. అండ్ అనుదీప్ తోటి ఒకటి చేస్తున్నాను. అనుదీప్ అని పిట్టగోడ డైరెక్టర్. దట్ కూడా అవుట్ అండ్ అవుట్ ఫుల్ వండర్ఫుల్ ఫిలిం. అండ్ శర్వానంద్ తోటి ఒకటి అండ్ ప్రొడక్షన్ వెరీ సూన్. అంటే కొంచెం ఇంజురీ అయ్యి మా అన్నకి కొంచెం అది కోలుకోగానే అది కూడా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో విల్ బీ ఆన్ దాట్ ఆల్సో. సో హీరోగా చేస్తానా ఇంకెప్పుడు అంటే ఇదే నా ఆన్సర్. లైక్ ఐ హ్యావ్ 3 ఫిల్మ్స్ విచ్ ఆర్ ఎంటర్టైనింగ్, ఎమోషనల్లీ అండ్ గ్రేట్ స్టోరీస్. మల్లేశం కోసం చాలా కష్టపడ్డారంట. అది ఏం కాదు, బట్ ఒక బయోపిక్ చేయాల్సిన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకున్నాను. అండ్ ఆయన స్టోరీని చెప్పాలంటే ఆ ప్యాషన్ అదంతా ఆయన దగ్గర వెళ్ళి ఆ మగ్గము ఆసు ఎట్లా ఉంటాయి అవన్నీ తెలుసుకొని ఆ మెషిన్ ఎట్లా చేస్తారు, ఆసు మెషిన్ ఎట్లా ఉంటుందని అది తెలుసుకున్నాను. అది దట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో చాలా కష్టమా? కష్టం. సో కష్టపడ్డారు, పడాలి కదా. సో కేటీఆర్ గారు సినిమా చూసారు కదా, ఫ్యూచర్లో ఏమన్నా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ ఏమన్నా వస్తాయనుకో? అదే ట్యాక్స్ ఫ్రీ కోసం ప్రయత్నిస్తానని వారు మాట ఇచ్చారు. సో ఐ హోప్ అది అవుతుందేమో అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఏదో ఒక నాన్ ప్రాఫిట్ అప్రోచ్ ఉండిందండి సినిమా మొత్తంలో. అండ్ ఇప్పుడు కూడా అది జరుగుతుందేమో అని ఆశిస్తున్నాను. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ స్టోరీస్, మోర్ రియాలిటీతో దగ్గరగా ఉండే కథలు, ఎక్కువ కొంచెం ఇన్స్పిరేషనల్ స్టోరీస్ బయటకు వస్తాయేమో అని అది ప్రభుత్వంకి ఒక ఆశ. వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు. అది చాలా గొప్ప విషయం. అండ్ ఇది ట్యాక్స్ పెట్టడం వల్ల కూడా కొంతమంది న్యూ రైటర్స్ ఇంకా ఎంకరేజింగ్గా వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అండ్ ఈ ఇండిపెండెంట్ సినిమా లైక్ నాది కానీ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఇలాంటి ఇండిపెండెంట్ స్టోరీస్ బయటకు రావడం వల్ల విల్ హ్యావ్ అ మోర్ హెల్దీ ఇండస్ట్రీ, మోర్ వయబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమా ఈజ్ వాట్ ఐమ్ థింకింగ్. హీరోయిన్ అనన్యత కెమిస్ట్రీ గురించి? We had rehearsals, we had script readings, and more than that we bought our own selves. అంటే ఆ క్యారెక్టర్స్లో ఉన్న బలాన్ని we played, exercised that on set, and that chemistry came out very naturally. అండ్ చాలామంది ఈ ప్రస్తావన తీసుకొచ్చారు, చాలామంది దీని గురించి అప్రిషియేట్ చేశారు. అండ్ యూఆర్ బ్లషింగ్ నౌ. ఓ గాడ్. అంటే లైక్ నాకు కూడా ఫస్ట్ థింగ్ అండి, ఐ హావ్ నెవర్ డన్ సంథింగ్ లైక్ దిస్. సో నాకు ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ అప్రహెన్షన్స్ ఆఫ్ ఎట్లుంటుంది ఆ అమ్మాయితో, నాకు సిగ్గు, ఆ అమ్మాయికి న్యూకమర్, ఆ అమ్మాయి కూడా కొన్ని అప్రహెన్షన్స్ ఉన్నాయి. బట్ వెన్ కెమెరా వాజ్ రోలింగ్ ఐ డోంట్ నో వాట్ వీ జస్ట్ డిడ్. అండ్ యా, అండ్ నటించి వెంట జీవించేశారు.
యా వాడెవర్ అది మీరు చెప్పాలి నాకు, ఎందుకంటే మేము చెప్తే అది కొంచెం ఎక్కువ ఎగ్జాజరేటింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఐ వాంట్ యూ టు సీ అండ్ సే దట్. ఎస్ డెఫినెట్లీ. ఝాన్సీ గారి క్యారెక్టర్ గురించి. దేవత ఆమె, అమ్మ నిజంగా అసలు ఎంత గొప్ప వ్యక్తి. అలాగే చక్రపాణి ఆనంద గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. వాళ్ళిద్దరూ ఈ సినిమాకు ఒక 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 చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఈ సినిమాలో కూడా వాళ్ళకు ఉంది. చాలా బాగుంది యాక్చువల్లీ. వాళ్ళు దే అవుట్ పర్ఫార్మ్డ్ యాక్చువల్లీ అస్. సో దర్ ఇస్ అ బ్యూటిఫుల్ కాజ్ దట్ హెస్ యాక్చువల్లీ పుట్ దిస్ హోల్ ఫిలిం టు ద నెక్స్ట్ level, and we are very happy that we had an opportunity to work with them. హిస్టారికల్ మూవీకి. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్కి చాలా ఇబ్బంది పడ్డానన్నారు. అది ఎలాంటి సీన్స్? అంటే ఈ ఇబ్బంది అంటే కొంచెం ఈ మగ్గం సంబంధించి కొంచెం అది ఉండింది దట్ ఐ హ్యాడ్ టు వర్క్ ఆన్. సెకండ్ థింగ్ వాజ్ ఐ హ్యాడ్ టు ఇట్స్ జర్నీ ఆఫ్ అ మ్యాన్ ఫ్రమ్ హిస్ యంగ్ బాయ్ టు టీనేజ్ టు 29-year-old guy. సో ఈ జర్నీని, ఆ ట్రాన్స్ఫర్మేషన్ తీయడానికి కొంచెం టైం పట్టింది అండ్ కష్టపడాల్సి వచ్చింది. బట్ అదర్వైజ్ ఏం కావాలో అది చేశాను అంతే. సో జనరల్గా యాక్టింగ్లో ఏది డిఫికల్ట్ పార్ట్? అంటే ఎలాంటి యాక్టింగ్ చేయడం చాలా కష్టం? ఎమోషనలా, కామెడీయా, లేకపోతే సీరియసా? ఎలాంటిది చాలా కష్టం? యాక్టింగ్ బేసిక్లీ కష్టమే అండి, కాదన్ను. కానీ కామెడీ ఈజ్ అగైన్ సచ్ అ టాస్క్. ఎందుకంటే ఏం చెప్తే జనాలు నవ్వుతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది. సో జనాల్ని ఎట్లా నవ్వించాలేదా అని కొన్నిసార్లు ఒక నిజమైన కథ ఒకటి చెప్పినా కూడా జనాలు ఏడుస్తారు, కానీ ఏం చెప్తే నవ్వుతారు అనేది ఒక పెద్ద మిస్టరీ అది. సో అది నాకు ఇంకా ఇట్స్ సీరియస్ బిజినెస్ అనిపిస్తుంది. సో కామెడీ ఈజ్ మచ్ మోర్ టఫ్ దెన్ కంపేర్ టు అదర్స్, బట్ దిస్ ఇస్ నో లెస్ టఫర్ ఆల్సో డూయింగ్ అ బయోపిక్ లైక్ దిస్. సో లేడీ గెటప్ వేయడం ఫస్ట్ టైం అనుకుంటా. సో ఎలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్? చీర కొంచెం ఇబ్బందిగానే ఉండింది, కానీ ఆ బ్లౌజ్ చాలా టైట్గా కుట్టారు అదేమో. సో ఇట్లా ఉండాల్సింది ఇట్లా అయిపోయేవాడు అనమాట. సో బట్ బాగుంటుంది. ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ వాకింగ్ లైక్ ఫీలింగ్ లైక్ అ ఉమన్ అండ్ ఆల్. ఇట్ ఇస్ నైస్, ఇంట్రెస్టింగ్, క్రేజీ. సో ప్రియదర్శి అంటే మనందరికీ తెలుసు, ఒక కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. కామెడియన్గా ఇప్పటి వరకు చూసాము. సో ఆ మార్క్ని ఉపయోగించుకోవడానికి ఈ సినిమాలో ఏమైనా కామెడీ సీన్స్ ఇండ్యూస్ చేశారా? కామెడీ ఏమైనా? నేను చేయలేదండి. గంగవ్వ, అన్వేష్, జగదీష్, రాముల తాత, కొంతమంది ఎస్పెషల్లీ ఈ గంగవ్వ, అన్వేష్ అండ్ జగదీష్, దే ఆర్ ద మెయిన్ కాజ్ టు బ్రింగ్ స్మైల్స్ ఆన్ యువర్ ఫేస్ ఇన్ ద మూవీ ఫర్ ష్యూర్. గంగవ్వ గారు మీకు తెలియదే ఉంది, అట్లా ఫైర్ బ్రాండ్ లేడీ, అసలు వచ్చి ఇట్లా ఊపి పడేసింది మొత్తం ఆమె. అండ్ అన్వేష్ అండ్ జగదీష్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు, వాళ్ళు కూడా అద్భుతంగా చేశారు అనమాట. బాగా అనిపించింది. యూ విల్ లాఫ్, యూ విల్ క్రై, యూ విల్ ఫీల్ పెయిన్డ్, యూ విల్ ఫీల్ ఇన్స్పైర్డ్, యూ విల్ ఫీల్ ఎవ్రీ ఎమోషన్ దట్ యూ. సో ఈ సినిమాకి ఐ మీన్ మన డైరెక్టర్ గారు సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ని దానికోసం ఎలాంటి అగ్రిమెంట్స్ని సైన్ చేయించారు? ఏం లేదండి, వీ ఆల్ హ్యాడ్ క్లియర్ డైరెక్టివ్స్, రిటర్న్ డైరెక్టివ్స్ దట్ ఇఫ్ వీ ఇండల్జ్ ఇన్ ఎనీ సెక్షువల్ హెరాస్మెంట్ టువర్డ్స్ ఉమెన్, వీ ఆర్ లయబుల్ టు బీ అండర్ ప్రాసిక్యూషన్ and we can be terminated from the project, and దానివల్ల వచ్చే లాసెస్ అంతా మేము బేర్ చేయాలి. ఇట్స్ క్లియర్ డైరెక్టివ్. సో ఇట్లాంటివి ఇంకా ఫ్యూచర్లో వస్తే అందరూ చేస్తే బాగుంటుందేమో కదా. ప్లీజ్ మీరు, ఐ థింక్ యూ షుడ్ పుట్ అవుట్ దిస్ అండ్ డిస్కస్ ఇన్ ద ఫోరం. మీడియా వాళ్ళు మీరు ఇంకా దీన్ని ఎక్కువ డిస్కస్ చేసి ఆస్క్ దీస్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇఫ్ దే కెన్ ఇంప్లిమెంట్ దిస్ ఆన్ సెట్. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఆర్ జనరల్గా ఇట్లా నాట్ యూ ఆర్ మీ ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవడం కానీ, మీ ఫ్రెండ్స్ వర్ గర్ల్స్ షేర్ చేసుకోవడం కానీ, ఇట్లా ఉంటుంది ఇండస్ట్రీలో అని ఎవరైనా చెప్పుకోవడం కానీ? సో ఇట్స్ దేర్ సెక్షువల్ హెరాస్మెంట్ ఈజ్ దేర్ అంటే ఇట్స్ నాట్ దేర్ ఎవ్రీవేర్. దెర్ ఆర్ కొంతమంది పీపుల్ దాని రెస్పాన్సిబుల్ హు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. కొంతమందితో జరిగినాయి ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అండ్ నౌ దిస్ ఉమెన్ కౌన్సిల్ కూడా సెటప్ చేశారు ఇండస్ట్రీలో. సో దట్ ఈస్ ఆల్సో బీయింగ్ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ దిస్ థింగ్. బట్ ఎస్ అండి, నౌ మగవాళ్ళకి చినుగుతుంది, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బేసిక్లీ. సో మూవీలో మార్క్ రాబిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది మీకు? వాట్ అ లవ్లీ మ్యూజిక్ ఈస్ డన్ ఫర్ ద ఫిలిం. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ వర్క్. ఇట్స్ హ్యాపెనింగ్ వెరీ, అండ్ పాటలు బాగా పెద్ద హిట్ అవుతున్నాయి. ఇవాళ ఓ జంపియానో పాట వచ్చింది, అది కూడా మంచిగా వచ్చింది. సో ఇట్ ఈస్ లవ్లీ, వీఆర్ హ్యాపీ విత్ దాట్ యాక్చువల్లీ. సో ఇప్పటివరకు మీరు చేసిన అన్ని సినిమాల్లో మీకు ఏది చాలా బాగా అనిపించింది, ఈ సినిమా నాకు రావడం అదృష్టం అని? పెళ్లి చూపులు అండ్ దిస్ మధ్యలో కూడా కొన్ని ఫిలిమ్స్ పెళ్లి చూపులు వచ్చింది కాబట్టి ఇవన్నీ వచ్చాయండి.
సో ఇవాళ ఇది చేయగలుగుతున్నాను ఎందుకంటే నాకు కామెడియన్గా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఇంటర్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్ అనమాట. సో ఇప్పుడు వరకు చేసిన సినిమాలన్నింటిలో అబ్బా ఈ సినిమా ఎందుకన్నా చేశానన్న సినిమా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. వద్దు చెప్పండి ప్లీజ్, ఎందుకు నన్ను ముంచుతారు? దిస్ విల్ ఎవర్ రిమైన్ యాజ్ అ సీక్రెట్. సో మిఠాయి సినిమా రిలీజ్ అయినప్పుడు అదే చెప్పారు కదా, అయిపోయింది. పాపం రాహుల్ రామకృష్ణన్ గారు ఆయన ట్విట్టర్లో పోస్ట్ రాయడం జరిగింది, ఐఎమ్ సారీ టు ఆల్ మై ఫ్యాన్స్ అని. సో మీరు దానికి ఎంత ఫీల్ అయ్యారు? ఆర్ 100% వాడు ఏమన్నా నేను కూడా ఏకీభవిస్తాను. నేను 100% వీ ఫెయిల్ అవర్ ఫ్యాన్స్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ. సినిమా బాగా రాలేదు అనుకున్న ఎక్స్పెక్ట్, అంటే పేపర్ మీద ఉన్నప్పుడు బాగుంది, అది తీయడంగా బాగా రాలేదు. సో ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంటే ఒక ప్రమోట్ చేసి దాన్ని బాగుంటుందని అనుకున్నాం, అది ఫెయిల్ అయిందో మాకు చాలా బాధ వేసింది. వీ లెట్ డౌన్ అవర్ ఆడియన్సెస్. సో ఆ పాపాలన్నీ మలేషియన్తో కడుగుతున్నాను అనమాట. ఓకే, సో మిఠాయి ఒక మూవీ పేరు ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి ఇంకొక మూవీ విచ్ యూ హ్యావ్ రిగ్రెటెడ్, ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది నా కెరియర్కి. అదే అండి ప్రాబ్లం ఏంటంటే దేర్ ఆర్ థింగ్స్ దట్ గెట్ మీ ట్రబుల్ అండ్ లిల్ అన్కంఫర్టబుల్. అందుకనే నేను ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఇట్స్ లైక్ అంటే మళ్ళీ నువ్వు ఎందుకు చేసావు ప్రశ్నలు కూడా ఉంటాయి. సో ఐ టు అవాయిడ్ ఆల్ ఆఫ్ దిస్. సో మిఠాయి ఫ్లాప్ అయిన తర్వాత అరే ఇంకా నాకు లీడ్ యాక్టర్గా ఇంకా సినిమాలు రావేమో అన్న భయం వేసిందా మీకు? అసలు ప్లాన్ చేస్తే కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అట్లా వచ్చింది చేసినాం. నేను అది లీడ్ యాక్టర్ అని చేయలేదు, స్టోరీ బాగుంటుందని చేసిన అంతే. అది ఇది కూడా అలాగే చేశాను. ముందు కూడా ఏమైనా మంచి అట్లాంటివి వస్తే నేను చేస్తాను. సో ఇమేజ్ గురించి నాకు పెద్ద పట్టింపు లేదు. సో బ్రోచేవారెవరిలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఏంటి మీ క్యారెక్టర్? సో ఐ ప్లేడ్ క్యారెక్టర్ కాల్డ్ రాకీ. R3 బ్యాచ్ ఉంటుంది అనమాట. రాహుల్, రాకీ, ర్యాంబో, శ్రీ విష్ణు, నేను, రాహుల్ రామకృష్ణ. అవుట్ అండ్ అవుట్ ఫన్. 28th రిలీజ్. 2 వీక్స్లో బ్యాక్ టు బ్యాక్ మీ సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. సో ఎలా ఉంది, ప్రెషర్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? కనిపిస్తుందిగా మొహంలో. ఏం కనిపించట్లేదు నాకు. ఐఎమ్ గుడ్ యాక్టర్ దాన్ని. సో జనరల్గా మూవీ రిలీజ్ అంటే ఎట్లాంటి ప్రెషర్ ఉంటుంది ఫర్ యూ? ప్రెషర్ ఉంటుందండి, దానికి ఒక లిమిట్ అని ఏం లేదు. ఇట్స్ ప్రెషర్ అంతే. ఈ మలేషియన్ సినిమా కొంచెం నేను ఐఎమ్ లిటిల్ ఆన్ ద మెయిన్ దాని కేటగిరీలో వచ్చేసరికి అది ఇంకెక్కువ ప్రెషర్గా ఉంది నాకు. సో ఐఎమ్ డీలింగ్ దాట్. సో మీ కామెడీ టైమింగ్ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయింది అని మీరు అనుకుంటున్నారు? ఆర్ మీరు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా అసలు? దెర్ ఆర్ మెనీ ఇన్స్పిరేషన్స్ బట్ దిస్ హ్యాపెండ్ దిస్ వే బేసిక్లీ. ఇంకా నేను అది ఇంకా ఎట్లా చెప్పాలో తెలియదు నాకు. అదే ఏదో వచ్చింది, ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోయాం. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అదే లైక్ ఇందాక చెప్పినట్టు అనుదీప్తో ఒకటి చేస్తున్నాను, శ్రీ కార్తిక్తో ఒకటి చేస్తున్నాను, భాస్కర్, బొమ్మరిల్ భాస్కర్. సో మీరు ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడగని క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి ఏమన్నా ఉంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇప్పుడు మాకు చెప్పండి. ఇప్పటి వరకు ఎక్కడ చెప్పండి, ఎవరు వినండి. మా కాలేజ్లో నేను ఒకసారి మౌస్ దొంగతనం చేశాను. వై? ఏ ఫన్ కోసం. ఓన్లీ ఫర్ ఫన్. సో షాప్ లిఫ్టింగ్ ఏమైనా చేస్తుంటే? ఐ డోంట్. ఎప్పుడు చేయలేదా? చేయలేదు. ఒక్కసారి కూడా? కాలేజ్లోనే మౌస్ దొంగతనం చేశారు, షాప్లో అన్ని కనిపిస్తుంటే ఎప్పుడన్నా తీసేయాలనిపించలే? భయం అండి బాగా, దొరికిపోతే కొడతారని. చివరిగా మల్లేశం సినిమా గురించి మా ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్కి ఏం చెప్తారు? మల్లేశం గారు ఈజ్ అ జీనియస్ గాయ్ హూ ఇస్ బిట్వీన్ అస్ అండ్ ఒక గొప్ప ఆవిష్కరణ ద్వారా ఎంతోమంది జీవితాలు మార్చాడు, ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాడు. ఆయన స్టోరీ వినడం, తెలుసుకోవడం మనందరి బాధ్యత. అండ్ నేను నా వంతు చేశాను, మీ వంతు మీరు వెళ్ళి సినిమా చూడగలరు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. All the very best. It was very nice talking. Thanks, Kajal. Thank you so much. Hi, this is Priyadarshi. For many more interesting videos, reviews, and whatnot, please subscribe to India Glitz and press the bell icon for many notifications. Thank you so much.